సో హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మార్వెల్ స్టూడియోస్ లెజెండ్స్ ఎపిసోడ్ 2 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే నేను ఆల్రెడీ ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి నా ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో మీలో ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోని అయితే చూడొచ్చు. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను అండ్ దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే నేను ఎపిసోడ్ 1 ఎందుకు చూడమంటానంటే ఎపిసోడ్ 1లోని 2లోని కొన్ని పాయింట్స్ అయితే రిపీట్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఆ పాయింట్స్ ఇందులో కూడా చెప్తా, బట్ డీటెయిల్గా అయితే చెప్పను ఎపిసోడ్ 1లో చెప్పినట్టు. సో మీరు ఎపిసోడ్ 1 కూడా చూసారంటే ఆ పాయింట్స్ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి నేను ఎపిసోడ్ 1 చూడమంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో మనకి వాండా ఇంకా విజన్ స్కాట్లాండ్లో ఒక రూమ్లో ఉన్న సీన్ చూపిస్తారు. అండ్ ఇక్కడ విజన్ వాండాతో ఏమంటాడంటే విజన్ ఫోర్ హెడ్ మీద ఉన్న మైండ్ స్టోన్ విజన్కి ఏదో చెప్పాలనుకుంటుంది అని. కానీ విజన్కి ఆ మైండ్ స్టోన్ ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాదు. అందుకని చెప్పేసి వాండాని తన పవర్స్ యూస్ చేసి ఆ మైండ్ స్టోన్ గురించి ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పేసి అడుగుతాడు. అయితే వాండా తన పవర్స్ యూస్ చేసి ఏం చెప్తుందంటే విజన్ ప్రేమే కనిపిస్తుంది అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ మనకి స్క్రీన్ బ్లాక్ అవుతుంది అండ్ దీని మీద మనకి విజన్ అనే పేరు పడుతుంది. సో సేమ్ మనకి ఎపిసోడ్ 1లో వాండా మ్యాక్సిమాఫ్ గురించి బ్యాక్ స్టోరీ ఎలా చెప్పారో లైక్ ఎంసీయూ జర్నీని, ఇందులో కూడా మనకి విజన్ ఎంసీయూ జర్నీని చూపించబోతున్నారు అని అర్థం. అండ్ తర్వాత మనకి ఏం చూపిస్తారంటే ఐరన్ మ్యాన్ 1 అండ్ ఐరన్ మ్యాన్ 2 ఐరన్ మ్యాన్ కి సంబంధించిన అన్ని సీన్స్ మనకు చూపిస్తారు. అండ్ ఇక్కడ మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోనీ స్టార్క్ కి అండ్ జార్విస్ కి ఉన్న రిలేషన్షిప్. ఈ సీన్స్ చూస్తే మనకి మెయిన్ గా ఏమర్థం అవుతుందంటే టోనీ స్టార్క్ జార్విస్ మీద ఎంత డిపెండ్ అయి ఉన్నాడు అని చెప్పేసి. సో దానికి ఎగ్జాంపుల్ గా మనకి ఏం చూపిస్తారంటే ఐరన్ మ్యాన్ 1లో టోనీ స్టార్క్ తన సెకండ్ ఐరన్ మ్యాన్ సూట్ డిజైన్ చేస్తున్నప్పుడు తనకి మాక్సిమం సాయం చేసింది జార్విసే అని. అండ్ దాంతోపాటు ఇంకేమన్నా ఐరన్ మ్యాన్ సూట్లో అప్డేట్స్ ఉన్నా సరే అవన్నిటికి కూడా జార్విస్ సహాయమే తీసుకుంటాడని. అండ్ దీంతోపాటు టోనీ స్టార్క్ ఒక డైలాగ్ కూడా చెప్తాడు. అదేంటంటే తన కంపెనీ స్టార్క్ ఇండస్ట్రీస్ ని తన వైఫ్ పెప్పర్ పాట్స్ కన్నా జార్విస్ ఎక్కువ రన్ చేస్తాడని చెప్తాడు. అండ్ దాంతోపాటు జార్విస్ ద్వారానే ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుందని కూడా చెప్తాడు. అండ్ దాంతోపాటు మనకి ఇంకొక మేజర్ సీన్ అయితే చూపిస్తారు. అది ఏంటంటే అవెంజర్స్ 1లో లూకి స్టార్క్ ని స్టార్క్ టవర్ మీద నుంచి ఇసిరేయడం. అయితే ఇది మేజర్ సీన్ అని ఎందుకనంటే టోనీ స్టార్క్ లాంటి ఒక నార్మల్ పర్సన్ కి లైక్ టోనీ స్టార్క్ పవర్స్ ఉంటాయి, బట్ దాని పవర్స్ ఎలా వస్తాయి? ఒక ఐరన్ మ్యాన్ సూట్ నుంచే. తనకి కెప్టెన్ అమెరికా లాగాని థార్ లాగాని ఒక పవర్స్ అయితే ఉండవు. బట్ అంత హైట్ నుంచి పడిపోయినప్పుడు కూడా టోనీ స్టార్క్ ఎక్కడ కూడా భయపడ్డు, ఎందుకంటే జార్విస్ ఉన్నాడని ఒక్క ధైర్యం అంతే. అందుకని ఈ సీన్ పర్టికులర్ గా ఎందుకు పెట్టారంటే టోనీ స్టార్క్ ఏ ప్రమాదంలో ఉన్నా సరే జార్విస్ ఖచ్చితంగా వచ్చి కాపాడతాడు అనే ధైర్యం ఉందని. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకేం చూపిస్తారంటే టోనీ స్టార్క్ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూస్ చేసి అల్ట్రాన్ అనే ఒక ప్రోగ్రామ్ తయారు చేయబోతున్నాడు అని చెప్పి. అయితే ఇక్కడ అల్ట్రాన్ ప్రోగ్రామ్ ని టోనీ ఎందుకు తయారు చేస్తాడంటే ఫ్యూచర్ లో ఇప్పుడు దాకా జరిగిన బ్యాటిల్ కన్నా పెద్ద బ్యాటిల్ జరగచ్చు. లైక్ ప్రెజెంట్ ఎర్త్ మీద ఉన్న వాళ్ళతో అయితే అవెంజర్స్ ఫైట్ చేయగలరు, కానీ ఎర్త్ మీద కాకుండా ఇంకా డిఫరెంట్ ప్లానెట్స్ లో ఇంకా వేరే లివింగ్ బీయింగ్స్ ఉండొచ్చు, లేదంటే క్రీచర్స్ ఉండొచ్చు. అవన్నీ కలిసి ఒకవేళ ఎర్త్ మీద అటాక్ చేస్తే అవెంజర్స్ ఆ టైంలో ఫైట్ చేయలేకపోతే సో దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకోటి ఉండాలి కాబట్టి సో ప్రెజెంట్ అయితే అల్ట్రాన్ ప్రోగ్రామ్ తయారు చేయాలనుకుంటాడు టోనీ. అయితే టోనీ స్టార్క్ జార్విస్ తో అల్ట్రాన్ ప్రోగ్రామ్ తయారు చేయలేడు, ఎందుకంటే జార్విస్ టోనీ స్టార్క్ వరకు మాత్రమే హెల్ప్ చేస్తుంది అండ్ టోనీ స్టార్క్ కమాండ్స్ మాత్రమే తీసుకుంటది. జార్విస్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో చాలా చిన్నది, అది జస్ట్ టోనీ స్టార్క్ వరకు మాత్రమే సాయం చేస్తుంది. బట్ ప్రపంచం అంటే చాలా పెద్దది కాబట్టి సో జార్విస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది అల్ట్రాన్ ప్రోగ్రామ్ కి పనికిరాదు. బట్ అల్ట్రాన్ ప్రోగ్రామ్ బిల్డ్ చేయడానికి టోనీ స్టార్క్ కి జార్విస్ అయితే హెల్ప్ చేయగలదు. సో ఇక్కడ నుంచి టోనీ స్టార్క్ బ్యానర్ అండ్ జార్విస్ హెల్ప్ తోని లూకీ సెప్టార్ యూస్ చేసి అల్ట్రాన్ ప్రోగ్రామ్ తయారు చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఎంత ట్రై చేసినా ఈ ప్రోగ్రామ్ అయితే పూర్తిగా కంప్లీట్ కాదు, ఓన్లీ సగమే కంప్లీట్ అవుతుంది. అండ్ ఒక రోజు అవెంజర్స్ పార్టీలో ఉండగా ఇలా సగం కంప్లీట్ అయిన అల్ట్రాన్ జార్విస్ నుంచి చాలా విషయాలు తెలుసుకుంటుంది. అదేంటంటే ఈ అల్ట్రాన్ ప్రోగ్రామ్ యూస్ చేసి ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నారని చెప్పి. కానీ అక్కడే అల్ట్రాన్ ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని ఎంత కాపాడినా సరే మళ్ళీ మనుషులు కొట్టుకునే వస్తారు అని చెప్పి. సో దానికి ఎగ్జాంపుల్ గానే మనకి ఇప్పుడు దాకా ప్రపంచంలో జరిగిన ప్రతి యుద్ధాన్ని చూపిస్తారు. అండ్ ఈ విషయాలన్నీ తెలుసుకున్న అల్ట్రాన్ జార్విస్ మీద అటాక్ చేసి జార్విస్ నుంచి మొత్తం డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి జార్విస్ ని చంపేస్తుంది. అండ్ అదే బిల్డింగ్ లో అవెంజర్స్ పార్టీలో ఉంటారు. అయితే వాళ్ళ మీద కూడా అల్ట్రాన్ అటాక్ చేసి ఇంటర్నెట్ హెల్ప్ తోనే అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అయితే అల్ట్రాన్ ఇలా తప్పించుకోవడంతో పాటు లూకీ సెప్టార్ ని కూడా తీసుకెళ్లిపోతుంది. సో ఇలా తప్పించుకున్న అల్ట్రాన్ సుకోవియాలో ఉన్న హైడ్రా హెడ్ క్వార్టర్స్ యూజ్ చేసుకొని తనకంటే ఒక మెటల్ బాడీని తయారు చేసుకుంటుంది. అండ్ దాని తర్వాత స్ట్రక్కర్ ఎక్స్పెరిమెంట్ వాలంటీర్స్ అయిన వాండాని అండ్ పియట్రోని అల్ట్రాన్ కలుస్తుంది. అయితే ఇక్కడ అల్ట్రాన్ వాళ్ళతో ఏం చెప్తుందంటే తను అవెంజర్స్ ని అంతం చేయబోతున్నాడు అని చెప్పి. అయితే దానికి వీళ్ళిద్దరు హెల్ప్ కావాలని అల్ట్రాన్ అడుగుతుంది. అయితే అవెంజర్స్ మీద ఎప్పటి నుంచో కోపం మీద ఉన్న వాండా అండ్ పియట్రో అల్ట్రాన్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. అయితే అల్ట్రాన్ వీళ్ళిద్దరు హెల్ప్ తోని ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మెటల్ అండ్ వైబ్రేనియం ని తీసుకొని వస్తాడు. సో ఇలా పట్టుకొచ్చిన వైబ్రేనియం ని డాక్టర్ హెలెన్ షో హెల్ప్ తోని టిష్యూస్ అండ్ వైబ్రేనియం తో కూడుకున్న ఒక బాడీని తయారు చేయాలని
చెప్పి అనుకుంటాడు. అయితే ఈ బాడీ ఎందుకంటే అల్ట్రాన్ తనని ఆ బాడీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటుంది. అండ్ తను అనుకున్నట్టే బాడీని సగం తయారు కూడా చేపించేస్తాడు. అండ్ ఈ సగం తయారైన బాడీకి అల్ట్రాన్ ఏం చేస్తాడంటే లూకీ సెప్టార్ లో ఉన్న మైండ్ స్టోన్ తీసి ఈ సగం తయారైన బాడీ ఫోర్ హెడ్ మీద పెడతాడు. అయితే ఇదే సమయంలో వాండాకి తన సూపర్ పవర్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే అల్ట్రాన్ అవెంజర్స్ నే కాదు ఈ ప్రపంచాన్ని అంతం చేయబోతున్నాడు అని చెప్పేసి. సో అందుకని వాండా ఇంకా పియట్రో అక్కడి నుంచి తప్పించుకొని అవెంజర్స్ తో చేయగలుగుతారు. అండ్ దాని తర్వాత కెప్టెన్ అమెరికా, నటాషా, వాండా, పియట్రో, హాకే కలిసి అల్ట్రాన్ మీద అటాక్ చేసి అల్ట్రాన్ తయారు చేసిన సగం బాడీని తీసుకువెళ్ళిపోతారు. సో ఇదే బాడీని యూస్ చేసుకొని టోనీ స్టార్క్ తన అల్ట్రాన్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయాలనుకుంటాడు. కానీ ఈసారి అల్ట్రాన్ కాకుండా జార్విస్ ని పంపించాలనుకుంటాడు. అయితే మనకి స్టార్టింగ్ లో అల్ట్రాన్ వల్ల జార్విస్ చనిపోయినట్టు చూపిస్తారు. కానీ ఇక్కడ జార్విస్ రియల్ గా చనిపోడు. ఎందుకంటే అల్ట్రాన్ జార్విస్ మీద అటాక్ చేసినప్పుడు జార్విస్ లో ఉన్న మెమరీస్ ని మాత్రమే అల్ట్రాన్ అరెస్ట్ చేస్తాడు. అందుకని చెప్పేసి జార్విస్ లో ఉన్న ప్రోటోకాల్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి. అయితే జార్విస్ ని టోనీ స్టార్క్ మళ్ళీ రీబిల్డ్ చేసినంత వరకు జార్విస్ కూడా తెలియదు తన ప్రాణాలతో ఉన్నాడని చెప్పి. అయితే ఈ జార్విస్ ని యూస్ చేసి ఈ సగం కంప్లీట్ అండ్ బాడీని కంప్లీట్ చేయాలనుకుంటాడు టోనీ. కానీ బ్రూస్ స్టార్టింగ్ లో ఒప్పుకోడు. కానీ ఇంకో దారి లేక టోనీ స్టార్క్ చెప్పినట్టే వినాల్సి వస్తుంది. అండ్ ఇదే సమయంలో వాండా కెప్టెన్ అమెరికాకి ఏం చెప్తుందంటే టోనీ స్టార్క్ చేసే ఈ ప్రయత్నం వల్ల ఫ్యూచర్ లో అవెంజర్స్ కి ప్రాబ్లం అని చెప్పి. అండ్ ఇది కూడా వాండాకి ఎలా తెలుస్తుందంటే టోనీ స్టార్క్ విజన్ ని మూవీ స్టార్టింగ్ లో వాండా చూస్తుంది కాబట్టి. అండ్ ఇదే రీజన్ తో టోనీ స్టార్క్ ని కెప్టెన్ అమెరికా, వాండా అండ్ పియట్రో వెళ్ళి ఆపేస్తారు. కానీ అప్పటికే బాడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కానీ సడన్ గా థార్ అక్కడికి వచ్చి ఆ మిగతా ప్రాసెస్ ని కూడా కంప్లీట్ చేసేస్తాడు. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే మనకు ఒక కొత్త సూపర్ హీరో అయితే వస్తాడు. ఆ సూపర్ హీరో వచ్చేసి విజన్. అయితే ఇక్కడ థార్ ఏం చెప్తారంటే విజన్ ఫోర్ హెడ్ మీద ఉన్నది అది మైండ్ స్టోన్ అని చెప్పి. అంటే ఈ ప్రపంచంలో మొత్తం 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ విజన్ దగ్గర ఉన్నది అని చెప్పి. అండ్ ఫ్యూచర్ చూసిన థార్ ఏం చెప్తాడంటే విజన్ లేకుండా అల్ట్రాన్ ఎదిరించలేమని. కానీ కెప్టెన్ అమెరికాకి విజన్ మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే విజన్ ని సగం అల్ట్రాన్ తయారు చేశాడు కాబట్టి. అండ్ దీనికి సమాధానంగా విజన్ ఏం చెప్తాడంటే తను పూర్తిగా ఒక అల్ట్రాన్ కాదు అండ్ ఒక జార్విస్ కాదని చెప్తాడు. అండ్ తన పేరు విజన్ అని చెప్తాడు. అండ్ వాళ్ళు ఇంకా లేట్ చేస్తే అల్ట్రాన్ చేతిలో ఓడిపోతారని చెప్పి సడన్ గా థార్ హ్యామర్ లేపుతాడు. సో ఈ సీన్ మనకి ఎందుకు చూపించారంటే థార్ హ్యామర్ ని ఓన్లీ వర్దీ ఉన్న వాళ్ళు మాత్రమే లిఫ్ట్ చేయగలరు. అండ్ వర్దీనెస్ లో ట్రూత్నెస్ కూడా ఒక పార్ట్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి అవెంజర్స్ అందరూ విజన్ ని నమ్మడం స్టార్ట్ చేస్తారు. అయితే సుకోవియాలో అల్ట్రాన్ కి అండ్ అవెంజర్స్ కి జరిగిన బ్యాటిల్ లో విజన్ హెల్ప్ తో అవెంజర్స్ గెలుస్తారు. అండ్ ఇక్కడతో మనకి ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సీన్స్ అన్ని కూడా అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కెప్టెన్ అమెరికా సివిల్ వార్ లో సీన్స్ చూపిస్తారు. అయితే ఇక్కడ విజన్ అవెంజర్స్ తో ఉండడం నేర్చుకుంటాడు. అండ్ దాంతో పాటు వాండాకి అండ్ విజన్ కి మధ్యలో ఒక లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ సుకోవియా అకౌంట్స్ కారణంగా అవెంజర్స్ 2 టీమ్స్ గా డివైడ్ అయిపోతారు. అండ్ ఇదే రీజన్ తో విజన్ వచ్చేసి ఐరన్ మ్యాన్ టీమ్ లో ఉంటాడు. అండ్ వాండా వచ్చేసి కెప్టెన్ అమెరికా టీమ్ లో ఉంటుంది. సో ఈ 2 టీమ్స్ కి జరిగిన ఎయిర్పోర్ట్ బ్యాటిల్ లో ఎవరికి వాళ్ళు వాళ్ళ టీమ్ ని సపోర్ట్ చేస్తూ ఫైట్ చేస్తారు. కానీ బ్యాటిల్ ఎండింగ్ లో వాండా ఇంకా విజన్ ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. అయితే వాండా గవర్నమెంట్ కి ఎదురు తిరగడం వల్ల వాండాని అయితే ప్రెసెంట్ ఒక జైల్లో వేస్తారు. కానీ కెప్టెన్ అమెరికా వాండాని జైలు నుంచి తప్పించి విజన్ ని అండ్ వాండాని స్కాట్లాండ్ పంపిస్తాడు. అయితే ఇక్కడ విజన్ అండ్ వాండా కొన్ని రోజులు సూపర్ హీరోస్ కి సంబంధించిన విషయాలన్నింటికి కూడా దూరంగా ఉండాలని అనుకుంటారు. అయితే ఒకరోజు సడన్ గా థానోస్ పిల్లలైన బ్లాక్ ఆర్డర్ మెంబర్స్ విజన్ మీద అటాక్ చేసి విజన్ ఫోర్ హెడ్ మీద ఉన్న మైండ్ స్టోన్ తీసుకోవాలని ట్రై చేస్తారు. కానీ అక్కడికి ఫాల్కన్, నటాషా అండ్ కెప్టెన్ అమెరికా వచ్చి విజన్ ని కాపాడతారు. అయితే తర్వాత ఏం తెలుస్తుందంటే థానోస్ ఈ ప్రపంచంలో ఉన్న 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ని కలెక్ట్ చేసి ఈ యూనివర్స్ మొత్తంలో ఉన్న హాఫ్ ఆఫ్ ది లివింగ్ బీన్స్ ని చంపాలనుకుంటున్నాడని. అయితే ఇక్కడ అవెంజర్స్ అందరికి ఏం అర్థమవుతుందంటే విజన్ ఫోర్ హెడ్ మీద ఉన్న మైండ్ స్టోన్ కోసం మళ్ళీ థానోస్ వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. అయితే ఇక్కడ విజన్ ఏమంటాడంటే తన ఫోర్ హెడ్ మీద ఉన్న మైండ్ స్టోన్ డెస్ట్రాయ్ చేయమని చెప్తాడు. కానీ అక్కడ ఉన్న అందరికీ తెలుసు మైండ్ స్టోన్ డెస్ట్రాయ్ అయితే విజన్ కూడా చనిపోతాడని. సో విజన్ ని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి విజన్ ని వకాండా తీసుకువెళ్తారు. అయితే వకాండాలో షూరీ హెల్ప్ తోని విజన్ ఫోర్ హెడ్ మీద ఉన్న మైండ్ స్టోన్ సెపరేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇదే సమయంలో థానోస్ ఆర్మీ వకాండా మీద అటాక్ చేస్తుంది. అయితే ఇక్కడ అవెంజర్స్ అండ్ వకాండా వాళ్ళు కలిసి థానోస్ ఆర్మీతో ఫైట్ చేస్తారు. కానీ ఈ బ్యాటిల్ కి వాండా వెళ్లకుండా విజన్ కి తోడుగా అక్కడ ఉండిపోతుంది. కానీ కొద్దిసేపటి తర్వాత అవెంజర్స్ కి వాండా హెల్ప్ ఎంత అవసరం అని చెప్పేసి వాండా విజన్ ని షూరీకి అప్పచెప్పి అక్కడ నుంచి అవెంజర్స్ కి హెల్ప్ చేయడానికి వెళ్తుంది. కానీ ఇదే సమయంలో థానోస్ పిల్లలైన బ్లాక్ ఆర్డర్ మెంబర్స్ మళ్ళీ విజన్ మీద అటాక్ చేస్తారు. అయితే అక్కడికి కెప్టెన్ అమెరికా అండ్ బ్రూస్ వచ్చి విజన్ ని కాపాడతారు. కానీ అప్పటికే విజన్ కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అండ్ ఫైనల్ గా థానోస్ 5 ఇన్ఫినిటీ స్టోన్స్ ని కలెక్ట్ చేసి లాస్ట్ స్టోన్ అయిన మైండ్ స్టోన్ కోసం వకాండా వస్తాడు. అయితే ఇక్కడ థానోస్ ని అవెంజర్స్ అందరూ అడ్డుకోనికి ట్రై చేస్తారు. కానీ థానోస్ వాళ్ళందరినీ ఈజీగా ఎదిరించుకుంటూ విజన్ వైపు వెళ్తూ ఉంటాడు. కానీ ఇక్కడ వాండా విజన్ కి అండ్ థానోస్ కి మధ్య అడ్డుగా నించుంటుంది. అయితే ఇక్కడ విజన్ కి మొత్తం అర్థమైపోతుంది. అందుకని చెప్పి వాండాని తన మైండ్ స్టోన్ డెస్ట్రాయ్ చేయమని చెప్తాడు. కానీ వాండా స్టార్టింగ్ లో ఒప్పుకోదు. కానీ దాని తర్వాత ఇంకా వేరే దారి లేక విజన్ చెప్పినట్టు చేస్తుంది. అయితే వాండా విజన్ మైండ్ స్టోన్ డెస్ట్రాయ్ చేయడంతో విజన్ చనిపోతాడు. కానీ థానోస్ దగ్గర అప్పటికే టైమ్ స్టోన్ ఉంటుంది. సో ఈ టైమ్ స్టోన్ యూస్ చేసి ఇప్పుడు దాకా జరిగిందంతా థానోస్ రివర్స్ చేస్తాడు. అండ్ దాంతో పాటు విజన్ కూడా ప్రాణాలతో తిరిగి వస్తాడు. అండ్ ఇలా ప్రాణాలతో తిరిగి వచ్చిన విజన్ ఫోర్ హెడ్ మీద నుంచి థానోస్ మైండ్ స్టోన్ తీసుకుంటాడు. కానీ విజన్ ఫోర్ హెడ్ మీద నుంచి మైండ్ స్టోన్ సపరేట్ చేయడంతో విజన్ అక్కడికక్కడే మళ్ళీ చనిపోతాడు. అయితే ఈ 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ని యూస్ చేసి థానోస్ హాఫ్ ఆఫ్ ది యూనివర్స్ ని చంపేస్తాడు. ఆ తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అవెంజర్స్ అందరూ టైం ట్రావెల్ చేసి మళ్ళీ అన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ ని కలెక్ట్ చేసి థానోస్ ఎవరినైతే ఇన్ఫినిటీ స్టోన్స్ యూస్ చేసి చంపాడో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ విజన్ తిరిగి రాడు. ఎందుకంటే థానోస్ విజన్ ని నార్మల్
నార్మల్గా చంపాడు. అండ్ ఫైనల్ గా అవెంజర్స్ కి అండ్ 2014 టైమ్ లైన్ థానోస్ కి మధ్యలో ఒక పెద్ద బ్యాటిల్ జరుగుతుంది. అండ్ ఈ బ్యాటిల్ లో టోనీ స్టార్క్ వల్ల అవెంజర్స్ మళ్ళీ గెలుస్తారు. అయితే మనకి లాస్ట్ లో ఏం చూపిస్తారంటే విజన్ గురించి వాండా ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఏం చెప్తారంటే ఈ విజన్ క్యారెక్టర్ మనకి వాండా విజన్ సిరీస్ లో కంటిన్యూ అవబోతుందని చెప్పి. అయితే మనకి లాస్ట్ లో వాండాని ఎందుకు అలా చూపించారంటే వాండా విజన్ గురించి ఎంత బాధపడుతుందని చెప్పి మనకు తెలియడానికి. అయితే ఇప్పుడు దీని తర్వాత వాండా ఏం చేసింది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం వాండా విజన్ సిరీస్ చూడాల్సిందే. అండ్ దాంతో పాటు మనకు ప్రెసెంట్ వాండా విజన్ సిరీస్ కానీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ ఇవన్నీ కూడా తెలుగులో రావట్లేదు. సో ఇవన్నీ కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఛానల్లో. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.